ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద సీతారామచంద్ర స్వాములకు పూజలు చేసిన సినీ నిర్మాత కరాటం రాంబాబు. అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసుకోవడంపై భారీ స్థాయిలో శోభాయాత్ర చేసిన వివిధ ఆలయాల కమిటీలు, హైందవ సంఘాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో 2 రామాలయాల్లో నేత్రపర్వంగా నిర్వహించిన సీతారాముల స్వామి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం. బొట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెంలో పులి సంచారం, బెంబెలెత్తుతున్న గిరిపుత్రులు. అయోధ్యపురిలో కొలువు తీరిన బలరాముడు, రామ్లాల్ విగ్రహాలు, పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. పల్లెల్లో, పట్టణాల్లో, వాడవాడల మా ఊరి దేవుడు, అందాల రాముడు అంటూ రామయ్యకు నిరాజనాలు పడుతున్నారు. అయోధ్యపురిలో బలరాముడు, రామ్లాల్ కొలువు తీరిన వేళ జన సందోహంతో పండుగ వాతావరణం నెలకొంది. జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ నందు సినీ నిర్మాత డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సీతారామచంద్ర స్వామి విగ్రహాలకు పూజలు చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ పూజాది కైంకర్యాల్లో మండవల్లి సోంబాబు, బాబురావు రెడ్డి, కటారి సీతారాంబాబు, మల్లాబత్తుల మునేశ్వరరావు, చింతల నాని, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. సౌభాగ్య థియేటర్ లో ప్రదర్శనమవుతున్న హనుమాన్ చిత్రాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రేక్షక అభిమానులకు, భక్తులకు ఉచితంగా మధ్య ఆంజనేయ స్వామి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రతి టికెట్ లో కొంత భాగాన్ని అయోధ్య రామ మందిరానికి ఇటువంటి పూజలకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం జరగడం పూర్వజన్మ సుకృతమని మీడియాతో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంగా అభివర్ణించారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామాత్మక పరమేశ్వర శేషత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ సుఖనిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ రామ జయ. ఈ హనుమాన్ సినిమా థియేటర్స్ అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేయించమన్నారు. ఇది ఈ హనుమాన్ సినిమాకి వచ్చే డబ్బులు, హనుమాన్కి వచ్చిన డబ్బులు 5 రూపాయలు ప్రతి టికెట్కి ఒక 5 రూపాయలు దానికి ఇవ్వటం గురించి, అలాగే ఈ శ్రీరామ్ మందిరం గురించి కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరిగింది. థియేటర్స్లో అందరూ మన మధ్యాహ్నం టెంపుల్ నుంచి వారందరూ ప్రసాదం పంపించారు. ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. థియేటర్ దగ్గర, సౌభాగ్య థియేటర్ దగ్గర రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ హనుమాన్ సినిమా ప్రదర్శిస్తున్నటువంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి దాదాపు 1000 లడ్ల వరకు ప్రసాదాలను తెప్పించి ఈవేళ ఇక్కడికి వచ్చినటువంటి జనాభా, భక్తులు అందరికీ కూడా పంచడం అనేది ఆయన యొక్క పెద్ద హృదయానికి నిదర్శనం. 500 సంవత్సరాల కృషి తర్వాత ఈవేళ అక్కడ అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం జరుగుతూ ఉందంటే ఇది అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా కులమత ప్రసక్తి లేకుండా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ భారతీయులందరూ గర్వించేటటువంటి ఘట్టం ఈ రోజు. చాలా సంతోషం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రహదారిలో వెంచేసి ఉన్న కోదండ రామాలయం భక్త సంద్రమైంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆకారాన్ని పోలే విధంగా ఇక్కడ మూల విరాట్లు ఉంటారని ప్రతీతి. వేకువజాము నుంచే భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలివచ్చారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెంకి చెందిన వాస్వి క్లబ్ వనిత ఆధ్వర్యంలో భక్తులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అంతేకాకుండా 5 మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు కొనకల్ల ప్రసాద్, జోన్ చైర్మన్ రాజేశ్వరి, వాస్వి క్లబ్ వనితా సభ్యులు పాల్గొన్నారు. ఉచితంగా పానకం పంపిణీ చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. కుటుంబ సమేతంగా రాముల వారిని దర్శించుకున్నారు. సుందరకాండ పారాయణంతో పాటు రామ జపం చేశారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జై
శ్రీరామ్. ఈ రోజు అయోధ్య రామ మందిరం ప్రారంభంగా మన జంగారెడ్డిగూడెం నందు బుట్టాయిగూడెం రోడ్ నందు గల రామాలయం నందు వాసవి క్లబ్ వనిత జంగారెడ్డిగూడెం వారు పులిహార వితరణ ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు జెడ్సీ విజిట్ సందర్భంగా పేద మహిళలకి వృద్ధ మహిళలకి చీరల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయోధ్య రామ మందిరం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేచి ఉన్న బుట్టాయిగూడెం రోడ్లో రామాలయం నందు వాసవి వనిత క్లబ్ వారు నిర్వహించున్న ప్రోగ్రాం ఏమిటి అంటే ప్రసాద వితరణ పానకం పంచిపెట్టడం జరిగింది. 5 ముత్తైదులకి చీరల పంపిణీ పంచిపెట్టడం జరిగింది. మొక్కలు నాటడం, తర్వాత మన జడ్సీ గారికి సన్మానం జరిగింది. ఆవిడ విజిట్ కూడా జరిగిందండి. ఈ రోజు దీనికి సహకరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ. మా సీనియర్లకి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. జై వాసు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డులోని శివాలయం వద్ద నుంచి సీతారామచంద్రస్వామి శోభాయాత్ర చేపట్టారు. ది మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, ఆటోనగర్ లోని కనకదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, వాకర్స్, ఆధ్యాత్మిక సంఘాలు, హైందవ ధర్మ ప్రతినిధులు భారీ స్థాయిలో శోభాయాత్రలో పాల్గొన్నారు. డీజే సౌండ్స్, జై శ్రీరామ్ నినాదంతో పట్టణ వీధులలో పర్యటించారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో నిర్వహించిన శోభాయాత్ర నేత్రపర్వంగా జరిగింది. రామదండు ఒక్కటై సామూహికంగా గ్రామ పురవీధులలో కాషాయ రంగు జెండాలను రెపరెపలాడుతూ తరలి వెళ్లారు. లక్కవరం ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. రామ భక్త హనుమాన్ కి జై అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం సాకారం కావడంపై పలు హైందవ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రామాలయ కమిటీ సభ్యులు సైతం శోభాయాత్రలో పాల్గొని రామనామాన్ని ఆలపించారు. అంతలో రామయ్య లేచిన ఆ వింటి మీద చెయ్యి వేసిన, అంతలో రామయ్య లేచినాడు, ఇంటి మీద చెయ్యి వేసినాడు, సీతవంక బోర కంట చూసినాడు, సీతవంక బోర కంట చూసినాడు, ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు, ఫళ 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 శివధనువు కళలొలికెను సీతా. జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ. కమనీయం, మనోహరం రాములవారి కళ్యాణం. జగదభిమ రాముడి కళ్యాణానికి ఊరువాడ ఒక్కటయ్యారు. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయం నందు సీతారామచంద్ర స్వామి విగ్రహాలకు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని కాషాయ రంగుల జెండాలతోనూ మామిడి తోరణాలతోనూ అలంకరించారు. పట్టణ ప్రముఖులు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయానికి చెందిన వివిధ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. పండుగ వచ్చిన పర్వదినాలలోనూ విజయదుర్గాదేవి ఆలయ కమిటీ ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది. గత 4 రోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో సైతం గోడలకు జై శ్రీరామ్ అనే అచ్చులను వేయడంలో సైతం క్రియాశీలక పాత్ర పోషించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అంతరంగమున ఆత్మారాము. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వెనుక వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా LED స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరంలో రామచంద్ర ప్రభు ప్రాణ ప్రతిష్టను భక్తులు తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాది క్రతువులను నిర్వహించారు. పండిత, పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రభుత్వాలు
మారాయి, పాలకులు మారుతూ వచ్చారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంపై ఎన్నో చర్చలు జరిగాయి. న్యాయస్థానాల్లో వాదోపవాదాలతో కాలం గడిపేశారు. ఎట్టకేలకు అయోధ్య రాముల వారిదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాముల వారి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతూ వచ్చింది. నేటికి బలరాముడు కొలువు తీరాడు. అయోధ్య రామ మందిరంలో ఎన్నో చారిత్రక విశేషాలున్నాయి. ప్రముఖులచే ప్రాముఖ్యత కలిగిన శిల్పులచే అయోధ్య రామ మందిర నిర్మాణం సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి అయోధ్య రామ మందిర నిర్మాణంలో చూపించిన శ్రద్ధ నభూతో నా భవిష్యత్తుగా చెప్పవచ్చునని తెలియజేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. ఋషులు పీఠాధిపతులకు సైతం ఆహ్వానాలు అందజేశారు. వివిధ క్రతువులు పూజలు చేసిన అనంతరం సోమవారం జై శ్రీరామ్ నినాదాల మధ్య అఖండ భారతావని ఎదురు చూసిన మధుర క్షణంలో బలరాముడు రామ్లాల్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. జగదభిరాముడు నడిచిన పుణ్య భూమిలో బలరాముడు ప్రాణ ప్రతిష్టను చూసి యావత్ భారతదేశం పరవశించింది. పలువురు ఆనంద బాష్పాలు రాల్చారు. తనదైన శైలిలో భక్తులు శోభాయాత్రలు, స్వామివారి కళ్యాణాలు, అభిషేకాలు, సుందరకాండ పారాయణాలు, భక్తి గీతాలను ఆలపించారు. అయోధ్య అనే అంశం గురించి చెప్పటానికి, రాయటానికి నా అనుభవం, వయసు సరిపోవేమో, కానీ మన రామయ్య గురించి చెప్పాలని ఉంది. ఆ జగదభిరాముడు పుట్టిన ప్రదేశంలో ఇప్పటికీ ఆలయం నిర్మించుకోగలిగాం. దీనికోసం ఎన్నో వందల ఏళ్లు పోరాటాలు, యుద్ధాలు జరిగాయి. ఎన్నో వందల మంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు. ఇప్పటికీ మనం రాముడి పేరు మన వాళ్ళకి పెట్టుకుని మురిసిపోతూ ఉంటాం. రాముడు మంచి బాలుడు అని ఊతపదంగా కూడా చెప్తూ ఉంటాం. కానీ ఆలయం నిర్మించుకోవడానికి మాత్రం ఇన్ని వందల సంవత్సరాలు పట్టింది. దీనికోసం నిరీక్షించిన వారెందరో ఇప్పుడు మన ముందు లేరు. మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ఎన్నో పండగలు మన పెద్దలు చెప్పారు అని చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు దసరా ఉంది, ఒక రాక్షసుడు ఉండేవాడు, ప్రజల్ని బాధించేవాడు, అమ్మవారు అతన్ని వధించింది, అందుకే పండుగ. ఇలా ప్రతి పండుగ చరిత్ర కూడా మనం చూడలేదు, ఎవరో చెప్పినవే. కానీ మనం జీవించి ఉండగా మన కళ్ళ ముందు జరుగుతున్న మొట్టమొదటి గెలుపు, విజయం, పండుగ, సంబరం, ఉత్సవం ఈ రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. మనం ఎంతటి అదృష్టవంతులమో కదా, కానీ ఆ విషయం మనకి పూర్తిగా తెలియడం లేదు. ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం ఈ పండుగను. కాబట్టి నాకు తెలిసి ఇప్పటి వరకు మనం చేసుకున్న అన్ని పండుగల కంటే ఇదే పెద్ద పండుగ. మరి జన్మంతా గుర్తుండేలా జరుపుకుందామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. చింతలపూడి మండలం శెట్టివారిగూడెం నందు గ్రీన్ఫీల్డ్ హైవే మట్టి పనులను అడ్డుకున్నారు. పొలాలకు వెళ్లడానికి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి దాని గురించి మాట్లాడటం లేదని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై టెంట్ వేసి బైఠాయించారు. విజయవాడ తరలి వెళ్తున్న అంగన్వాడీ టీచర్స్ పై పోలీసులు దాడి చేయడం తగదని సిపిఐ నాయకులు అన్నారు. అంగన్వాడీ టీచర్స్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత 42 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ వివిధ రూపాలలో ఆందోళన చేపట్టారు. పలు అంగన్వాడీ దీక్షా శిబిరాల వద్ద పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎస్మా చట్టాన్ని సైతం ఉల్లంఘించి అంగన్వాడీలు సమ్మె బాట పట్టడంపై ప్రభుత్వం హెచ్చరికలు చేసినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు భీష్మించారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో అయోధ్య రామయ్య ప్రతిష్ఠ సందర్భంగా గ్రామ సీతారామస్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపారు. గురువాయిగూడెంకు చెందిన చీరపు సాంబశివరెడ్డి, రామలక్ష్మి దంపతుల అల్లుడు, కుమార్తెలైన గణేష్ రెడ్డి, యమునాలు ఉభయదారులుగా వ్యవహరించారు. రామనామాన్ని జపించారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. శాస్త్రోక్తంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం నిర్వహించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ దల్లి గాంధిరెడ్డి, గొంట్ల ఏడుకొండలు, కొల్లేపర ఆనంద్ తదితర గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉభయదారులు తెలియజేశారు. అనగా నగరమణీయ
రామయ్య అదుగోనయ్యా రమణి లలామ నవలావణ్య పుత్రి సుమ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి ఈ రోజున ఎంతో వైభవమైనటువంటి అయోధ్య నగరంలో మన మోడీ గారి చేతుల మీదుగా బాలరాముడి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. అదే సందర్భంగా ఈ రోజున మన గురవాయిగూడెం గ్రామంలో మన రామాలయంలో మరి ఈ రోజున ఎంతో వైభవపేతంగా భక్తులందరి మధ్య మరి మేళతాళాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. మరి ఈ రోజున మరి అలాగే ఎంతో వైభవంగా ప్రతి గ్రామంలో కూడా మన రాష్ట్రంలో కానీ కదా మన దేశంలో కూడా మొత్తం అందరూ కూడా ప్రతి చిన్న ఊర్లో కూడా రామాలయం లేనటువంటి ఊరు ఉండదు. ప్రతి రామాలయంలో ఆంజనేయ స్వామి దేవస్థానాలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అన్ని దేవస్థానాల్లో కూడా మరి ఈ రోజున ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమం కన్నుల విందుగా జరుగుతుంది. మరి ఈ రోజున నిజంగా మన దేశానికి గర్వకారణంగా మన అయోధ్యలో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మరి రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని మరి మధ్యాహ్నం ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం కూడా జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా మరి కన్నుల విందుగా ఆ రామచంద్ర కళ్యాణ మహోత్సవం మన ప్రతి గ్రామంలో కూడా జరుపుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా ఉన్న 2వ వార్డు నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు సీతారామచంద్ర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ నేతృత్వంలో కళ్యాణం జరిపించారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. అయోధ్య రామ మందిర విశేషాన్ని, రామ కళ్యాణ ప్రాముఖ్యతను, రాముడి గొప్పతనం గురించి, రామాయణం కథను వివరించారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబు జంబులు అంతారామమయం ఈ జగమంతా రామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మలు మొదలు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు దారా రవీంద్ర దంపతులు సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. అయోధ్య బలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని వర్తక వాణిజ్యవేత్తలు ఒక్కటై కళ్యాణ క్రతువును జరిపించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పానకాలు పంపిణీ చేశారు. రామాయణం కథను వివరించారు. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది రామ కథ వినుడి ఇక వినుడి ఆ ఇక కనుడి మీకోసం రాసింది కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ ఇక కనుడి ఇంత సుఖ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం నందు రామాలయం నందు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ బాకి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కళ్యాణ క్రతువుకు ఉభయదారులుగా వ్యవహరించారు. భారీ స్థాయిలో గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ గుబ్బల సత్యవేణి కుటుంబ సభ్యులు రాముల వారిని దర్శించుకున్నారు. బాటసారులకు, వాహనదారులకు ఉచిత ప్రసాదాన్ని, పానకాలను పంపిణీ చేశారు. గరిమెల్ల గంగాధర్ శాస్త్రి ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పక్కనే వేంచేసి ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి, వెంకయ్య స్వామి ఆలయం వద్ద సీతారామచంద్ర స్వామి పారాయణం, సుందరాకాండ, రామజపం ఆలపించారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను టీవీలో భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం హెడ్ కానిస్టేబుల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో డాక్టర్ కేశవరావు ప్రత్యేక దృష్టి కనబరిచారు. సంకటహార చతుర్థి, వినాయక వ్రతం, చండీ హోమం, వెంకయ్య స్వామి వారి పూజలు నిర్వహించడం పరిపాటిగా వస్తుందని భక్తులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నేత్ర పర్వంగా శోభాయాత్ర నిర్వహించారు. అయోధ్యలో బలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల నుండి పాదయాత్రగా భక్తులు తరలివచ్చారు. అనంతరం మహా మండపంపై ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అయోధ్య రామాలయం గురించి అర్చక స్వాములు వివరించారు. తదుపరి తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో అందజేశారు.
ఊరేగి రావయ్య హనుమా జయ హను ఊరేగి చూపించు మహిమా నీవయ్య హనుమా హనుమా మా గోడు కోరంత శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు మనందరి కళ అయోధ్యలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమం శుభ సందర్భంగా జంగారెడ్డిగూడెం బొట్టాగూడెం రోడ్ లో వేంచేస్తున్న శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానంలో ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ రోజు అయోధ్యలో శ్రీరామాలయం ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయంలో శోభాయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం భక్తులు, పరిసర గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం మహామండపంలో శ్రీ స్వామివార్లు అమ్మవార్లను ఆశీనులు చేసి ఆ దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు, వేద పండితులు సమిష్టిగా పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. అనంతరం ప్రసాదం, తదుపరి అన్న ప్రసాద భవనం నందు భక్తులతో పాటు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భక్తులకు అన్న ప్రసాదం వితరణ కూడా కార్యక్రమం పూర్తవడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఏలూరు వైఎంహెచ్ఏ ఫంక్షన్ హాల్లో గౌతమ బుద్ధ ధర్మ ప్రచార పరిషత్ వారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ ఒమరాలీని సామాజిక సేవా కృషి రత్న అవార్డును బహుకరించి దృక్సాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పదవి విరమణ చేసిన ఐఆర్ఎస్ ఆఫీసర్ చాగంటి సంజీవ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్, ఉపన్యాస కేసరి అబ్రహం, ట్రస్ట్ చైర్మన్ ముంచెల్ల ఇస్సాక్లు హాజరై సన్మాన గ్రహీత ఉమరాలీ సేవలను కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ కోరారు. సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ 4వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4వ వార్డు కౌన్సిలర్, జనసేన పార్టీ నాయకులు వలవల తాతాజీ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన రూపొందించిన 11 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూటికుంట రాము, చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పని మొత్తం మీకు ఏ పథకాలు పొద్దున్న ఆ పథకాలు ఇవ్వాలని మీకు రాకపోతే మమ్మల్ని అడగొచ్చు. మేము కిందకి సంతకం కూడా పెట్టి మరీ మీకు ఇస్తున్నాం ఏమా. అలాగే ఆడవాళ్ళకు కూడా బస్సు కూడా ఫ్రీ చేశారు. అదొకటి. తర్వాత పొలం ఉన్న వాళ్ళకేమో అన్నదాత పథకంలో 20,000 వస్తుంది సంవత్సరానికి మొత్తం. ఇంకా యువకాలం నిరుద్యోగ వృత్తి ఉంది. డిగ్రీ చదివి ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నా లేదా ప్రైవేట్ రంగంలో చేసుకున్న వాళ్ళైనా సరే నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంట్ కూడా, అది కూడా పెడతారు, మేనిఫెస్టోలో పెడతారు. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఒక శాంక్షన్ ఇచ్చారు పోయినసారి. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా తెలుగుదేశం, జనసేన మిత్రపక్ష కూటమి గెలిపించారు. ఇంద్రానగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పెద్దలందరికీ కూడా వార్డు కౌన్సిలర్ గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళిద్దరు ఐక్యతతో వచ్చే ఆ మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందరూ కూడా అపూర్వమైన స్పందన. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి 15,000 రూపాయలు వేయటం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. త్వరలో మంచి రోజులు రావాలని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే 11 వివిధ రకాలమైన మేనిఫెస్టోతో తయారవుతుంది. అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో తోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ వాళ్ళ ఐక్యతకి మా వంతు సైనికులుగా మేము ఎప్పుడు అహర్నిశలు కష్టపడతామని ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని కోరారు. విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు, వర్కర్స్ కు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
బస్సులో విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ టీచర్స్ ను చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫాతిమాపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పక్కనే వెంచేసి ఉన్న శివాలయం నుంచి పట్టణ వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, రాజుల కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన కమిటీ సభ్యులు, విజయదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, ఆధ్యాత్మికవేత్తలు, బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. రథంపై కొలువై ఉన్న సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అడుగడుగున రథానికి పసుపు నీళ్లు జల్లి హారతులు అర్పించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. కాషాయపు వస్త్రాలను ధరించారు. కాషాయ జెండాలను చేతబూని శోభాయాత్ర చేపట్టారు. మహిళలు, చిన్నారులు నృత్యాలు చేశారు. పట్టణానికి చెందిన బాను పురోహితులు మాట్లాడారు. అందరి బంధువయ్య భద్రమయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, అందరి బంధువయ్య. శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క మనం ఎన్నాళ్ళ నుంచో త్రేతాయుగం నుంచి కూడా దీన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి కళ ఈ యొక్క మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజుని చక్కనైనటువంటి అయోధ్యాపురంలో ఆయన యొక్క జన్మస్థానంలో సరయూ నదీ తీరంలో చక్కనైనటువంటి భవనాలు నిర్మించి, దేవాలయాలను నిర్మించి మన అందరి సహకారంతో ఆ యొక్క దేవతా ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆ చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఎటువంటి అవతారాన్ని పొందాడు, అదే విధంగా ధర్మపాలన కావాలని ప్రపంచాన్ని కోరుతూ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయబడింది. అందుకని మనం హిందువులుగా పుట్టాం. భారతదేశంలో హిందూ అనేటువంటి వారికి చక్కని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధాలు కూడా ఆచరించేటువంటి అవకాశం ఎక్కడున్నాయంటే మన భారతదేశంలోనే ఉంది. బొట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెం గ్రామంలో పులి అడుగుల జాడలు స్థానికులు గుర్తించారు. గ్రామ శివారు ఎల్ల చెరువు వద్ద పులి అడుగు జాడలను చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక ఇళ్ల చెరువు వద్ద నుండి పొగాకు తోట వరకు పులి అడుగు జాడలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. పులి అడుగు జాడలను చూడటానికి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. గ్రామస్తులు చూసిన అడుగులు పుడి అడుగులా లేక మరేదైనా జంతువుకు చెందినవా అనేది తెలియని పరిస్థితిలో ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. చీకటి పడ్డాక పశువులు మేపడానికి, పొలాల్లో నుండి ఇంటికి రావడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. అటవీ అధికారులు ఆ అడుగులను పరిశీలించి ప్రజలలో ధైర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. మల్లిని విజయ్ కుమార్ అని నా పేరు. బుట్టాయిడు మండలం ఎర్రాయిగూడెం గ్రామం పక్కన ఉన్న ఇళ్లవారి చెరువులో నుంచి నా పొగతోటలోంచి పులి అడుగుజాడలు ఉన్నాయి. కావున గ్రామస్తులందరూ భయపడుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పులి అనేది మేము క్లారిటీగా చెప్పలేము. వైల్డ్ లైఫ్ వాళ్ళు వచ్చే వరకు ఇది మేము హైనా అనుకుంటున్నాం. అయితే మాకైతే హైనా అడుగుజాడలు అయితే మాకు అనుమానంగా ఉంది. కావున ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చి కొంచెం మాకు ఏమైనా కొంచెం సీసీ కెమెరాలు గట్టా పెట్టి ఏమైనా కొంచెం తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఎర్రాయిగూడెం మండలం ఎర్రాయిగూడెం గ్రామం శివారులో పొలాల్లో నుంచి ఒక జంతువు అయినా అని మేము గుర్తు అనుకుంటున్నాం. అది కరెక్ట్గా కావాలనుకుంటే దాన్ని పద్మాసలు వేసి వైల్డ్ లైఫ్ సంబంధించిన వాళ్ళు వేయాలి. అది వేసి అప్పుడు ఏదనేది చెప్పగలరు. అదన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద సీతారామచంద్ర స్వాములకు పూజలు చేసిన సినీ నిర్మాత కరాటం రాంబాబు. అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసుకోవడంపై భారీ స్థాయిలో శోభాయాత్ర చేసిన వివిధ ఆలయాల కమిటీలు, హైందవ సంఘాలు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో 2 రామాలయాల్లో నేత్రపర్వంగా నిర్వహించిన సీతారాముల స్వామి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం. బొట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెంలో పులి సంచారం, బెంబెలెత్తుతున్న గిరిపుత్రులు. అయోధ్యపురిలో కొలువు తీరిన బలరాముడు, రామ్లాల్ విగ్రహాలు, పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.